నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగన్ ఆదేశాలతో పేదల సొంతింటి కల నెరవేరుస్తాం. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచన. కేంద్ర ఆరోగ్య సంక్షేమ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. ఫిబ్రవరి 10-11వ తేదీల్లో గోదావరి బాలోత్సవం. 10,000 మంది విద్యార్థులు హాజరవుతారని నిర్వాహకుల వెల్లడి. ముస్లిం మైనారిటీల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీ ముస్లిం నాయకులకు షేక్ సుభాన్ సవాల్. ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం సూర్యప్రకాష్ రావు అస్తమయం. అస్వస్థతతో ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూత. పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వెల్లడించారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో 33,19,000 మందికి సొంతింటి కలను సాకారం చేయడానికి కార్యాచరణ చేస్తున్నామన్నారు. స్థానిక వై జంక్షన్లో ఉన్న ఈడెన్ ప్లేలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారని, రూడా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని సుమారు 40 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిలో చాలా పనులు పూర్తి కాగా కొన్నింటిని ప్రారంభించామని, మరికొన్ని శంకుస్థాపన చేస్తామని, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలో 9 కోట్ల రూపాయలతో విస్తృతంగా అభివృద్ధి పనులు చేశామన్నారు. కంబాల చెరువు పార్కులో లైటింగ్, ఫౌంటైన్కు 2 కోట్లు, జీఎన్టీ రోడ్, ఏ బ్లాక్ వంతెనకు లైటింగ్, పుష్కర ఘాట్లో మహిళల డ్రెస్ చేంజింగ్ రూమ్స్ నిర్మాణం చేశామన్నారు. రూడా పదవీకాలం పూర్తయిన తర్వాత దానికంటే మంచి అవకాశం కల్పిస్తామని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం కల్పించారన్నారు. దీని ద్వారా మరింతగా ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17,000 జగనన్న కాలనీల నిర్మాణంలో ఉన్నాయన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకరించిన ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డికి మేడపాటి షర్మిలారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సామాజికంగా అన్ని విధాలుగా కూడా ఉండాలని ఎన్నో రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా మహిళల అకౌంట్లకు తీసుకుని వచ్చి ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఇళ్ళు కట్టడమే కాదు, జగనన్న కాలనీలు మరి సుమారు 17,000 కాలనీలు జగనన్న కాలనీలు మరి రూపొందించింది గొప్ప ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అటు డ్రైనేజ్ అవ్వండి, కరెంట్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మనకి స్వతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్, ఇన్ని ఇళ్ళు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా మా మనసున్న మహారాజు మా జగనానికే సాధ్యం అని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత మహత్తరమైన కార్యక్రమానికి మరి నన్ను చైర్పర్సన్ కింద మరి నిర్మించినందుకు నిజంగా నేను చాలా ఆనందంగా భావిస్తూ, ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2-3 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా నేను 100% కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడం సాధ్యమవుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ స్పష్టం చేశారు. రాజానగరం మండలం లాలా చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కె మాధవీలత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా అందజేస్తున్న వివిధ ఆరోగ్య సేవలు వివరాలు తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అందజేస్తున్న వివిధ ఆరోగ్య సేవల వివరాలు తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించే కార్యక్రమం సమర్థవంతంగా చేపట్టడం పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించే క్రమంలో
ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకుని వెళ్లే ఆలోచన స్ఫూర్తి కల్పిస్తుందని ఎస్పీ బఘేల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ మాధవీలత వివరించారు. సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం సనత్ కుమారి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గోదావరి బాలోత్సవం రెండో పిల్లల పండుగను ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణకుమార్తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి మాట్లాడుతూ ముందుగా ఈ నెల 27, 28వ తేదీల్లో బాలోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ పరీక్షల కారణంగా ఫిబ్రవరి 10, 11వ తేదీలకు వాయిదా వేశామన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు ఆటపాట, మాట, చిత్రలేఖనం, కళా ప్రదర్శనలు అనే విధానంతో ఈ బాలోత్సవంలో పాలు పంచుకునేలా చేస్తామని వివరించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని, పాఠశాలల రిజిస్ట్రేషన్ గడువును వారం రోజుల పాటు పొడిగించామని తెలిపారు. జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, టౌన్, రాజానగరం, సీతానగరం, కడియం, కోరుకొండ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 2 నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ ఈ బాలోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. ఈ పరిధిలో మొత్తం 700 పాఠశాలలు ఉన్నాయని, చాలా పాఠశాలలు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని వివరించారు. తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు ఆహ్వాన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. చాలామంది నగర ప్రముఖుల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. సమావేశంలో నిర్వాహకులు పి మురళీకృష్ణ, కాశీ విశ్వనాథ్, కామేశ్వర శర్మ, సాయిబాబా, ఆనంద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. సంఘ చైతన్యానికి దూరమైన పిల్లల్లో మళ్ళీ సామాజిక చైతన్యం తీసుకొచ్చి అందరినీ కలిసి ఆటపాట మాట అన్న కాన్సెప్ట్ తోటి ఈ గోదావరి బాలోత్సవం రెండవ పండగ రేపు ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో రాజమహేంద్రవరంలోని బీటీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవాలకి ఇప్పటికే మొట్టమొదటిసారి మన ఊళ్ళో గోదావరి బాలోత్సవం జరిగితే 10,000 మంది పాల్గొన్నారు. ఏడాది అంతకు మించి లేకపోతే అంతవరకు మళ్ళీ 10,000 మంది వస్తారనే ఆశతోటి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 3 డజన్ల పైగా పోటీలు ఉంటాయి. అన్ని పోటీల్లో పాల్గొనే వారందరికీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి. వీటితో పాటు అన్ని ఎక్కువ మంది ఎంట్రీలు పంపించి శ్రద్ధ వహించిన పాఠశాలకు కూడా ఒక గుర్తింపుగా మెమెంటోని అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అనే స్కూల్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొనే విధంగా ఒక ఉత్సవ వాతావరణంలో, పండుగ వాతావరణంలో జరుగుతున్నారు. వాళ్ళందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాది ఏర్పాట్లతో పాటు అన్ని పిల్లలకి పోషక పదార్థాలు పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా చేస్తున్నాము. వీటి కాకుండా ఏ విధమైన ఎంట్రీ ఫీజు, రుసుములు అవి లేకుండా ఈ కార్యక్రమాలు మన నగరంలోని ప్రముఖులు, విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగని ఈ నెల జనవరి 27, 28 తేదీల్లో పెట్టాలని చెప్పి ముందు అనుకోవడం జరిగింది. ఆ రకంగానే అందరికీ కూడా ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది. అయితే ప్రభుత్వ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డేట్లని ఫిబ్రవరి 10, 11 రెండవ శని ఆదివారాలకి మార్చడం అనేది జరిగింది. ఇది తెలియచేయడం కోసం ఈరోజు పత్రికాముఖం ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి పిల్లల పండుగను ఏ రకంగా అయితే జయప్రదం చేశారో ఈ రెండవ పిల్లల పండుగను కూడా విద్యార్థులు, పెద్దలు, ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పాలని తాము ఎప్పుడూ చేస్తున్న డిమాండ్ అని, అయితే దాన్ని వదిలేసి మాటలు వక్రీకరించడం సరైన విధానం కాదని టీడీపీ నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ పేర్కొన్నారు. తమ ఛాలెంజ్ను స్వీకరించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏం చేస్తారో చెప్పాలని సుబాన్తో పాటు రాజమండ్రి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ జానీ, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి భాషా లిమ్రా డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తామెప్పుడు నగరంలో ముస్లింల కోసం ఏం చేస్తారని ప్రశ్నించాను తప్ప వ్యక్తిగతంగా ఏనాడు దూషణలు చేయలేదన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమేనని అన్నారు.
అది కళ్ల ముందు కనిపిస్తున్నా వైకాపా వారికి కనిపించడం లేదని, వారు సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని, ముస్లింల కార్పొరేషన్ ద్వారా ₹1 రుణం ఇచ్చిన దాఖలాలు లేవని, అలాగే మసీదులు, షాదీఖానాలు, ముస్లిం సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ₹1 అయినా మంజూరు చేసింది లేదన్నారు. ముస్లింలకు చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహబూబ్ ఖాన్, అజీజ్, షేక్ బషీర్, షేక్ గౌస్, షేక్ సబీర్, సయ్యద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదైనా మన ముస్లింలకి అభివృద్ధి జరగలేదన్న వెంటనే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. మేము మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తారు. మేము విసిరిన ఛాలెంజ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించారు. మొన్ననే ఆజాద్ చౌక్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఒక మైనార్టీ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాం. అలాగే మేము తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మీరు మధ్యలో తొంగ ఆపేసి ప్రభుత్వం మారిన వెంటనే వెనక్కి తీసుకెళ్ళిపోయారు, వాటిని తీసుకురండి వెనక్కి అని చెప్పేసి ఇప్పుడు 2-3 సంవత్సరాల క్రితమే జీవోల్ని వారికి ఇవ్వడం జరిగింది. వాటి మీద ఇంతవరకు సమాధానం లేదు. మళ్ళీ ఇంకొకసారి మొన్న జరిగిన సమావేశంలో మళ్ళీ ఒకసారి మేము ఆ ప్రతిపాదన చేశాము. దానికి స్పందించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మా నినాదం ఎప్పుడు ఒకటే అంటారు. ఏంటి మా నినాదం? జై జగన్, జై భారత్ అంటారు. మా నినాదం జై తెలుగుదేశం, జై అభివృద్ధి అంటాం. అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో రాజమండ్రిలో ఉన్న ముస్లింకి ఏం చేసింది అని అడుగుతున్నారు. ఈ రాజమండ్రి నగరంలో 3 ముస్లిం షాదీఖానాలు ఉన్నాయి. 3 షాదీఖానాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కట్టాం. ఇంకెంతకంటే ఏం కావాలి వాళ్ళకి? వీళ్ళందరూ కూడా అక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, అక్కడ పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటారు. అది ఎవరు కట్టిందో మర్చిపోయి మీరు ఏం చేశారంట. సరే, మేము 93 లక్షలు శాంక్షన్ చేశాం రహమత్ నగర్ షాదీఖానాకి. అలాగే 25 లక్షల రూపాయలు మా ఎంపీ గారు మురళీమోహన్ గారు మున్సిపల్ కమిషనర్ గారి అకౌంట్లో ఎంపీ ల్యాండ్స్ నిధుల్ని జమ చేశారు. దానికి టెండర్లు పిలిచారు. అలాగే ఈద్గా గ్రౌండ్కి టెండర్లు పిలిచారు. ఈ రెండింటికి కూడా ఎర్రా ప్రసాద్ అని కాంట్రాక్టర్, అతను టెండర్లో పార్టిసిపేట్ చేశాడు. అతను టెండర్ తగ్గించుకున్నాడు. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. వారు అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి? ఆ పనులు పూర్తి చేయాలి కదా. మీరు ఎక్కడ చేశారంటారు. వీళ్ళు కనపడదా? జీవోలు కనపడవా? ఈ కాంట్రాక్టర్ ఎర్రా ప్రసాద్ అన్న వ్యక్తి వాళ్ళ యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తే. మరి అతను అడిగితే చెప్తాడు కదా, ఈ కాంట్రాక్ట్ 2 నాకే వచ్చినాయి, నేనే కట్టలేదు, మీరేమో నిధులు విడుదల చేయాలని భయవేసింది మాకు అని చెప్పి అతను చెప్పొచ్చు కదా. వచ్చిన నిధుల్ని ఎంపీ ల్యాండ్స్ ని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయిన దౌర్భాగ్యపు గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. సిగ్గుండాలి అసలు, మీకు సిగ్గుండాలి. మేము తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వెనక్కి తీసుకెళ్లిపోయి వాళ్ళు ఏం చేశారు అనడంలో అసలు మీకు మనసు ఎలా అవుతుందయ్యా నాకు అర్థం కాదు. అలాగే 200 మందికి కుట్టు మిషన్లో మేము మా ప్రభుత్వంలో ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపితే తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారు? ఆ మిషన్ల మీద ఉన్న చంద్రబాబు నాయుడు స్టిక్కర్ తీసేసి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అందించి మీ ఎంపీ గారిని తీసుకొచ్చి పంచిపెట్టే ఘనత మీది. ఇక మీరు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడతారా? ఏమీ ఇవ్వకుండా మేము ముస్లింలకి పదవులు ఇచ్చాం. ఉప ముఖ్యమంత్రి ఇచ్చారంట. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అతని నియోజకవర్గంలో ఒక ₹1 కోటి గ్రాంట్ తీసుకురాని ఒక వ్యక్తి అంజాద్ బాషా గారు, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి. 4 ఎమ్మెల్సీలు ఇచ్చాం, 4 ఎమ్మెల్యేలు ఇచ్చామంటారు. ఎవరు ఏం చేస్తున్నారు? దేనికి ఇచ్చారు? జనసేన బీజేపీతో ఉంది. మీరు బీజేపీ నాయకులకు ఎవరు పెట్టలేదు అంటున్నారు. జనసేన బీజేపీతో ఉంది. అది బీజేపీతో మేము సంసారం చేస్తున్నాం. మీకులాగా అక్రమ సంబంధం అయితే మాత్రం పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చుట్టూ ఉండే రక్షణ దళం ముస్లిం సోదరులే. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులు చనిపోతే
వారి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 2019లో ఓడిపోయినప్పటికీ సుమారు 35 మంది మైనార్టీ కౌలు రైతులు చనిపోతే రాష్ట్రం మొత్తం మీద వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి. సిగ్గుచేటు ఏంటంటే కడప జిల్లా మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో సుమారు 8 మంది రైతులకి ₹1,00,000 కౌలు రైతులు చనిపోతే, వ్యవసాయం చేసి చనిపోతే వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కనీసం రాజమండ్రిలో ఉన్న మైనార్టీ నాయకులు కనీసం ముస్లింస్ కి కనీసం ఏమీ చేయలేకపోయారు. అది కాకుండా రాజమండ్రిలోని భరత్ గెలుస్తాడు అని చెప్పి పదే నేను భరత భజన తప్ప వేరే కార్యక్రమం అయితే ఏమీ చేయలేదు. భరత్ గెలిచేవాడైతే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ రద్దయ్యి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు? నిజంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టుంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చుంటే మన కనీసం మన సోదరులకి, మా మైనార్టీకి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సోదరులకి కనీసం ఒక 2 కోఆప్షన్ మెంబర్స్ వచ్చేయేమో. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్, సామాజిక ఆధ్యాత్మికవేత్త విశ్వనాథం సూర్యప్రకాశ్రావు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన దానవాయిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజమండ్రిలోని తొలితరం ఆడిటర్ల కుటుంబంగా పేరొందిన విబిఆర్ శర్మ 4వ పుత్రుడైన ప్రకాశ్రావు గత 5 దశాబ్దాలుగా వృత్తిలో రాణిస్తూనే పలు ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలకు సారథ్యం వహిస్తూ వచ్చారు. వీరికి భార్య, 2 కుమారులున్నారు. పెద్ద కుమారుడు విబిఆర్ శర్మ హైదరాబాద్లో అకౌంట్స్ ప్రాక్టీషనర్గా ఉన్నారు. చిన్న కుమారుడు వివిఎస్ కృష్ణారావు రాజమండ్రిలో ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఉంటూ రోటరీ క్లబ్ వంటి పలు సేవా సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ క్లబ్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వై సోమయాజులు వీరి వియ్యంకులు. విబిఆర్ శర్మ 7 కుమారులలో 6 చార్టెడ్ అకౌంట్స్ కావడం విశేషం. ప్రకాశ్ రావు పెద్ద సోదరుడు శ్రీనివాస శాస్త్రి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా, ఎన్ఏడిటి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. ద్వితీయ సోదరుడు సుబ్బరాయ శాస్త్రి దక్షిణ మధ్య రైల్వేకు జనరల్ మేనేజర్గాను, ఇండియన్ రైల్వే బోర్డుకి ఫైనాన్షియల్ అడ్వైజర్గాను వ్యవహరించారు. మరొక సోదరుడు విశ్వనాథం అచ్యుతరామయ్య దేశంలోని అత్యంత వృత్తి నిబద్ధత గల ఆడిటర్లలో ఒకరిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తూ సేవా కార్యక్రమాల్లో పైచేయిగా ఉంటూ రోటరీ క్లబ్ గవర్నర్గా కూడా వ్యవహరించిన విశ్వనాథం భాస్కర్రావు ఇప్పుడు మృతి చెందిన ప్రకాశ్రావు అన్న కుమారుడే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, పొలసనపల్లి హనుమంతరావు, విఎస్ఎస్ కృష్ణకుమార్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కంచుమర్తి చంటి, బులుసు ప్రకాష్, నగరంలోని ప్రముఖ ఆడిటర్లు దానవాయిపేట స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కోటిలింగాలపేట రోటరీ కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. దళితులంటే ఎంపీ మార్గాని భరత్రామ్కు చిన్న చూపని, అందుకే 41వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జిని కానీ స్థానిక నాయకులను కానీ పిలవకుండా వైఎస్ఆర్సీపీలోనే ఉన్న వారికి మళ్లీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారని స్థానిక వైసీపీ దళిత నాయకుడు మర్రి పుష్పరాజు విమర్శించారు. గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కోటిలింగాలపేటలో జరిగిన వైకాపా చేరిక కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ లేకుండా జరిగిందని తప్పుపట్టారు. అసలు లంక భూముల సమస్యలపై కనీస అవగాహన లేకుండా వాటిని పంచిపెడతానని భరత్ ఎలా చెప్పారో తమకు అర్థం కావటం లేదన్నారు. ఏదో సమస్యపై మాట్లాడేందుకు ఆయన వద్దకు వెళితే పార్టీలో చేరితేనే లంక భూములకు పట్టాలు ఇస్తామని ఎంపీ అనడం బెదిరింపు కాదా అని ప్రశ్నించారు. ఇదివరకే పార్టీలో ఉన్నవారే మళ్లీ చేరటం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలతో ఎంపీ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న గౌరవంతో తాము వైసీపీలో ఉన్నామని, తామెవరికీ సరైన గుర్తింపు లభించడం లేదన్నారు. పేపర్ మిల్లులో జరుగుతున్న వ్యవహారాలపై ఉద్యమిస్తుంటే అదే పార్టీకి చెందిన తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలా చాలా వ్యవహారాలు జరుగుతున్నా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ప్రశ్నించడం లేదన్నారు. దళితుల పట్ల చులకనగా వ్యవహరిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో గౌతమ్, సోము, సందీప్, హరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నిన్నగాక మొన్న జరిగిన పార్టీ జాయినింగ్లో ఒకటే చెప్పాను నేను, బెదిరింపులతో
పార్టీలో చేర్పులు, అమాయక దళితులతో ఆటలు. ఇది చేసిన ఎంపీ గారు కేవలం ఎంపీ గారి కోసమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఇప్పుడు దాకా గుర్తు రాలేదండి. ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈయనకి వార్డులన్నీ గుర్తొచ్చి వార్డులోకి వచ్చి వార్డులో ఎవరికి చెప్పకుండా, పెద్దలు ఎవరికి చెప్పకుండా, ఎవరో ఒక వ్యక్తి, పనికిరాని వ్యక్తిని తీసుకుని వచ్చి అతని ద్వారా పేటలో జాయిన్ అవ్వడానికి, పేటలోకి ఎవరో పెద్దలు లేరండి, పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ సమక్షంలో మాకు చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక స్థాయిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మీరు ఉండాలి. ఎవరి భర్తలు పిలితే వచ్చేవాళ్ళు చేసుకోవడం, పార్టీలో వాళ్ళు జాయిన్ చేసుకోవడం పెట్టండి. అయినా ఆల్రెడీ పార్టీలో ఉన్నవాళ్ళు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకోవడం పెట్టండి. మా ఆధ్వర్యంలో పార్టీలో మేము ఎప్పుడో జాయిన్ చేసుకున్నాం. నాకు అందరూ బంధువులు లెక్క, మేమంతా ఒకే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం. నెక్స్ట్ మరి రాజమండ్రి సిటీ కూడా మీరు తెచ్చుకోవాలని చాలా కోరుతున్నాం. కానీ మీరు చేసే పని ఏంటండి? ఒక స్థాయిలో ఉండి మీరు అందరినీ కలుపుకొని వెళ్ళిపోదు తప్ప ఇలా దళితుల పట్ల చిన్న చూపు ఉండకూడదండి. ఒక సమస్య కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించకుండా ఇది మీరు ఇందులో జాయిన్ అవ్వండి, నా సమక్షంలో జాయిన్ అవ్వండి, నా సమక్షంలో జాయిన్ అయితే అప్పుడు మీకు ఇలా నేను పట్టాలు ఇస్తాను, జాయిన్ అవ్వండి, పట్టాలు ఇచ్చేస్తాను. లేదు, ఆ సబ్జెక్ట్ అసలు మాట్లాడలేదు. ఉద్యోగాలు అంటే అది కూడా మీరు ఫైట్ చేసుకోవాలి. ఏదైనా ఫైట్ చేసుకోవాలంటే మా మీద తిరిగి కేసులు, ఇది కరెక్ట్ కాదని ఎంపీ గారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల మంత్రి, రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక హుకుంపేటలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా ఆసక్తి కలిగించేలా 120 కోట్ల వ్యయంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పటికే గ్రామస్థాయి, మండల స్థాయి క్రీడలను పూర్తి చేసుకోవడం జరిగిందని, నేటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్స్ నిర్వహించుకుంటున్నామన్నారు. యువతలో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ప్రతిభావంతులు చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయి టోర్నమెంట్ వాలీబాల్, బాక్సింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన వై లలితాదేవి, ఎన్ ప్రజ్ఞను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కెఎన్ జ్యోతి, డిపిఓ జేవి సత్యనారాయణ, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవాళ క్రీడా ఉత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి చేతులెత్తి చేయాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేసింది. మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఎక్కువ బాల కార్మికులు ఉండేవారు. బాల కార్మిక చట్టాన్ని దాని చేసి బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని దేశంలో కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అది రూపుమాయలేదు. ఇవాళ బాల కార్మిక చట్టం అమలు చేయకుండానే ఒక ఔషధం అమ్మఒడి అనేసి రూపుమాపేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను అందుకే ఆయన సంస్కర్త అంటాను. అలాగే మీలో కలిగేటువంటిది ఏదైతే కొంచెం చెడు పట్ల ప్రేరేపితం అయ్యేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా రూపుమాపేయడానికే ఇదో సంస్కరణ ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది నా మనసులో అనేటువంటి మాట. ఉపాధ్యాయ వృత్తికి ఒక కాంపిటీషన్, మా పిల్లలు గెలవాలని మీ టీచర్స్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేటువంటి ఒక కార్యక్రమం. 28 days తర్వాత ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీకు ఒక ప్రైజ్ మనీ ప్రకటించి 15,000, 10,000, 25,000, 15,000 రెండు ప్రైజెస్. ప్రైజ్ కోసం కాదు, నీలో ప్రతిభ కోసం. ప్రతిభావంతులు ఎక్కడున్నారంటే గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళని వెలికి తీయాలంటే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. బృహద్దమని విచ్ఛిన్నమైన పేషెంట్కు అత్యాధునిక సర్జరీతో యశోద ఆసుపత్రి వైద్యులు సరికొత్త జీవితాన్నిచ్చారు. రాజబోలుకు చెందిన పాప జక్కలకు బృహద్దమని అనూరిజం రిపేర్ను విజయవంతంగా నిర్వహించి ఆమెకు ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న ఆసుపత్రి ఆవరణలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ హేమంత్ కుమార్ చౌదరి వెల్లడించారు.
మానవ శరీరంలో గుండె నుండి అవయవాలన్నింటికీ రక్తాన్ని చేర్చే బాధ్యతను శరీరంలో అతిపెద్దదైన బృహద్దమని నిర్వహిస్తుందన్నారు. ఈ దృఢమైన శక్తివంతమైన భారీద్దమని అసాధారణమైన పని ఒత్తిడిని తట్టుకుని తల పైభాగం మొదలుకుని అరికాళ్ల వరకు ప్రతి భాగానికి రక్తం చేరేటట్లు చూస్తుందన్నారు. ఇంతటి ప్రధానమైన బృహద్దమని లోపలి మరియు మధ్య పొరలు చీలిపోవడం అనే అరుదైన సమస్యతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన ఆమెకు అత్యాధునిక మల్టీ సెగ్మెంట్ బృహద్దమని అనూరిజం రిపేర్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడినట్టు యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్కు చెందిన సీనియర్ వాస్కులర్ సర్జన్ హేమంత్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ క్లిష్టమైన సర్జరీలో డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ భవిన్ ఎల్రామ్, డాక్టర్ బస్వరాజ్, డాక్టర్ హేమంత్ కుమార్ చౌదరిలతో కూడిన వైద్య బృందం దాదాపు 14 గంటల పాటు నిర్వహించిన సర్జరీ తర్వాత మల్టీ సెగ్మెంట్ బృహద్దమని అనూరిజం విజయవంతంగా రిపేర్ చేయడం జరిగింది. తను అన్నీ తినొచ్చు, నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు. జస్ట్ మేము కొన్ని మందులు ఇచ్చాము, అవి కొన్ని లైఫ్ టైం వాడే మందులు ఉంటాయి. ఎందుకంటే జనరల్గా ఈ ప్రాబ్లము 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తుంది, కానీ ఇవిడికి 52 ఇయర్స్కే వచ్చింది. సో రావాల్సిన వయసు కంటే త్వరగా వచ్చింది. సో కొన్ని మందులు ఇవి లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది. ఆ మందులు కంటిన్యూ చేస్తే మిగిలిన పనులన్నీ తను నార్మల్గా చేసుకోవచ్చు. దేనికి రెస్ట్రిక్షన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. షీస్ ఫైన్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ. తనకి ప్రొసీజర్ అయిన తర్వాత అవ్వకముందు ఫొటోస్ కూడా పంపించాను, అవి మీకు ఒకసారి మీకు ఇస్తాము. అవి మీరు చూడొచ్చు ఒకసారి. ప్రొసీజర్ ముందు ఎలా ఉంది, ప్రొసీజర్ తర్వాత ఎలా ఉంది అన్నది మీరు చూడొచ్చు ఒకసారి. 70 ఇయర్స్ వాళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్, మన హార్ట్లో బ్లడ్ వెజల్స్కి ప్రాబ్లం ఎలా వస్తుందో అలాగే ప్రతి బ్లడ్ వెజల్కి బాడీలో ప్రాబ్లం ఉంటుంది. ఈవిడికి హార్ట్ నుంచి బయటకు వచ్చిన మేజర్ బ్లడ్ వెజల్లో ప్రాబ్లం వచ్చింది. ఇన్ఫ్లమేటరీ కాజ్ అని ఉంటుంది, అంటే వాపు, రక్తనాళాల్లో వాపు వచ్చింది ఆవిడికి. మన బాడీలో ఎక్కడైనా చిన్న వాపు ఎలా వస్తుందో అలాగే. సో ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే మన బాడీలో రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది ఓన్లీ బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్ మీదే పనిచేయాలి. ఈవిడికి ఏమవుతుందంటే వాటితో పాటు, అంటే ఇప్పుడు ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఆ రక్తనాళానికి అడ్డుకుంది అనుకోండి, ఆ బ్యాక్టీరియాతో పాటు ఆ రక్తనాళంలో ఉన్న సెల్స్ని కూడా కొద్దిగా చంపుతుంది. మన బాడీ తెలుసుకోలేకపోతుంది అనమాట ఆవిడ బాడీ. ఇది మన బాడీలో సెల్, దీన్ని చంపకూడదు, ఇది బ్యాక్టీరియా, దీన్ని చంపాలని తెలియకుండా అక్కడ ఉన్న బ్యాక్టీరియాతో పాటు వాటిని కూడా చంపేస్తుంది. సో దానివల్ల ఆ వాల్ డ్యామేజ్ అయిపోయి ఆ వాల్ మెల్లగా వీక్ అయిపోయి ఉబ్బిపోతుంది, బెలూన్లో ఉబ్బిపోయి కొన్ని రోజులకి పగిలిపోతుంది. ఒకసారి అది పగిలిందంటే హార్ట్లోంచి రక్తం మొత్తం బాడీలోంచి బయటకు వచ్చేస్తుంది, వెంటనే కొలాప్స్ అయిపోతుంది. అంటే ట్రీట్మెంట్ నీట్గా ప్రాపర్గా తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. రాదని గ్యారంటీగా చెప్పలేము, కానీ ఛాన్సెస్ తక్కువ. రాజమండ్రి నగరపాలక శానిటరీ ఇన్స్పెక్టర్పై అమానుషంగా దాడి చేసిన వారెవరినీ వదిలేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజనీదేవిని ఎంపీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో 2 రోజుల క్రితం శానిటరీ ఇన్స్పెక్టర్లు ధనరాజు, రజనీదేవిపై దాడి జరిగింది. విఎల్పురం మార్గాని ఎస్టేట్ సమీపంలో ఒక వ్యక్తి తన ఇంట్లోని వ్యర్థ పదార్థాలను గంబేళ్లతో రోడ్డు డివైడర్లలో మొక్కల మధ్య పోస్తుండగా శానిటరీ ఇన్స్పెక్టర్ ధనరాజు, అతని భార్య రజనీదేవి చూసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా డివైడర్లోని రోడ్డు పక్కన కాకుండా మున్సిపల్ ట్రాక్టర్లలో వేయమని అన్నారు. డివైడర్లో చెత్త వేస్తున్న వ్యక్తి ఫోటోలు, వీడియో తీస్తుండగా సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానా దుర్భాషలాడుతూ చేతిలో ఉన్న గమేళ్లతో శానిటరీ ఇన్స్పెక్టర్ ధనరాజ్ తలపై గాయపరిచాడు. తన భర్తపై దాడిని అడ్డుకోబోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రజనీదేవి పైన చేయి చేసుకున్నాడు. తనపై దాడి జరగటం, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్ర మనోవేదనకు గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను నగరంలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న ఆయన బొల్లినేని ఆసుపత్రికి వెళ్లి రజనీదేవి ఆరోగ్య పరిస్థితిని, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక 2 రోజుల క్రితము జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళు అక్కడ విధుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మొత్తము ఆ ఇంట్లో వచ్చిన ఆ వేస్ట్ చెత్త అంతా కూడా తీసుకొచ్చి బయట రోడ్ పైన డంప్ చేస్తున్నప్పుడు ఈ శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మామూలుగా జనరల్గా వీళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ఫోటోను వీడియో తీస్తున్నారు. తీస్తే ఎందుకు నాది ఫోటో వీడియో తీస్తున్నారని అక్కడ చిన్న వాగ్వాదం అయిన తర్వాత ఆయన వాళ్ళపైన హ్యాండిల్ చేసాడు అనేది వీడియో ఫుటేజ్ల ద్వారా కానీ లేకపోతే తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మన ఆ జోన్కి సంబంధించిన డిఎస్పీ గారు పూర్తి దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి ఎవరైతే వ్యక్తి ఎవరైతే హ్యాండిల్ చేశాడో ఆ హ్యాండిల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరైతే సూసైడ్కి అటెంప్ట్ చేసిన రజనీ గారు ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిగా బొల్లినేని హాస్పిటల్లో
ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. మైల్డ్ కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చిందని మరి చెప్తా ఉన్నారు. నిన్నటి మీద ఇవాళకి బెటర్గా రెస్పాండ్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. సో దీని తదుపరి ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా మనము వైద్యులు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేదనేది నేను భావిస్తున్నాను. ఇది కాకుండా ఎవరైతే నిందితుడి పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం అయితే కానివ్వండి, 307 కేసు కూడా పెట్టారని ఇప్పుడే DSP గారు కూడా చెప్తా ఉన్నారు. సో పూర్తి స్థాయిగా ఏదైతే వీళ్ళ హాస్పిటల్ ఖర్చులకి సంబంధించి ఎలాగ యాక్ట్ ప్రకారంగా అది రియంబర్స్ అవుతుంది. ఇది కాకుండా పూర్తి స్థాయిగా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా విజిట్ చేశారు కాబట్టి వారితో కూడా మాట్లాడి వీరికి ఏ రకమైన ఆర్థిక సహాయం కావాలో అవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేస్తాము. జాతీయ గీతమైన జనగణమన కేవలం సంగీతపరంగా కాకుండా చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, దేశభక్తి తత్వానికి కేంద్ర బిందువని హైకోర్టు న్యాయవాది GVS లక్ష్మీ తులసి కీర్తించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ని విద్యా సంస్థల్లో నిత్యం స్మరించుకునే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని కోరారు. భారత ప్రభుత్వం జనగణమన గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటించి 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో CP బ్రౌన్ మందిరం నిర్వహించిన సభలో లక్ష్మీ తులసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరస్వతి ఘాట్లోని భరతమాత విగ్రహం వద్ద జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ జనగణమన జాతీయ గీతాన్ని భారతీయులు తమ దేశ ఆరాధన గీతంగా భావించాలని పిలుపునిచ్చారు. జాతీయ గీతం అధికారిక వార్షికోత్సవం నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. CP బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన నిర్వహించారు. సద్గురు శివానందమూర్తి బోధించిన విధంగా దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి ప్రయోజనం లేనివని సాఫ్ట్వేర్ ఉద్యోగి దీక్షితుల షణ్ముఖ శివానంద్ తెలిపారు. ఆరోధృతి సంస్థ అధ్యక్షురాలు, పూర్వ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, జ్ఞాన సరస్వతి పీఠం కార్యదర్శి తోట సుబ్బారావు, నగర ప్రముఖుడు PVS కృష్ణారావు, హరితదళం సంస్థ ప్రతినిధి నరేష్, సరస్వతి ఆలయం ప్రధాన పూజారి శర్మ, బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 26 ఉంది రిపబ్లిక్ డే అంటే స్కూల్కి పిల్లలు ఎలా ఉందంటే హాలిడే ఉందా అంతే తప్ప అది ఎందుకు అది అనేది పేరెంట్సే చెప్పలేని రోజులు అయిపోతున్నట్టుగా ఉన్నాయండి. ముందు అంటే ఏంటంటే యాక్చువల్లీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి నిజంగా ఇచ్చిన దానికి అప్పుడు ఆయనే కూడా అంటే 1911 సంవత్సరంలో ఆయన ఇది రాసినట్టుగా ఉంది కదండి. అయితే అప్పటి నుంచి కూడా మళ్ళీ అంటే 1950 వరకు కూడా దాన్ని రాజ్యాంగం స్వీకరించలేదు. కానీ మధ్యలో ఆయన అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ కానీ కామెంట్స్ కానీ అంటే విమర్శలు చాలా ఎదుర్కొన్నారు అని కొన్ని చదవడం వల్ల తెలిసింది. అంటే ఏంటంటే ఇది ఆయన రాసింది కాదు, అదే పర్షియన్ లాంగ్వేజ్ నుంచి ఆయన అనువదించారు, ట్రాన్స్లేట్ చేశారు అంతే తప్ప ఇది సొంతంగా ఆయన రాయలేదు అది అని చెప్పి ఆయనకి చాలా వచ్చింది. కానీ వాటన్నిటికీ కూడా ఆయన కట్టుకుని నిజంగా ఏంటంటే దానికి ఆ పాటకి కూడా సంగీతంతో సహా అందించి చేసినంత ఆయనే అని చెప్పి ఆయనే పాడారు. దాని సంగీత బాణి కూడా ఆయనే కూర్చారు. ఆ పాట జనగణమనకి ఇలా ఉండాలి అని కూడా మొదటి చెప్పింది ఆయనే. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి, మన దేశాన్ని ప్రపంచ పటంలో నోబెల్ బహుమతి గ్రహీతగా ఆయన మన భారతదేశం తలెత్తుకుని చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. ఎందుకంటే అంతకుముందు ఎన్ని ఉన్నా కూడా ఎంత మనకి భారతదేశంలో ఉన్నా కూడా ఈయన ఇంగ్లీష్లో ఈయన లిటరేచర్ అంతా వెళ్ళడం వల్ల భారతదేశం యొక్క గొప్పతనం ముందుగా ప్రపంచానికి అంతటి కూడా తెలియజేసిన ఆద్యంలో ఈయన ఒక్క ఆయన. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన మన భారతదేశము యొక్క గీతమే కాకుండా ఇంకొక 2 దేశాలు మొత్తానికి 3 దేశాలకి ఈ జాతీయ గీతాలను అందించిన ఘనత ఏకైక కవిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని అందరూ గుర్తుంచుకోవాలి. సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ను భద్రపరిచిన గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. స్థానిక SCI గోడౌన్లోని ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను తనిఖీ చేశారు. మాధవీలత మాట్లాడుతూ ఇప్పటికే SSR 2024కి చెందిన ఓటరు తుది జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు చెందిన యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్లను తనిఖీ చేసి భద్రపరచడం జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీలో భాగంగా నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసి
రిజిస్టర్లో సంతకాలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పోలీసు భద్రతతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ వి సుస్వాగతం, రాజకీయ పార్టీల ప్రతినిధులు నలబాటి రమేష్, వై రాజశేఖర్, రాయుడు గణేష్, సలాది ఆనంద్, సిహెచ్ శ్రీనివాసరావు, బి రామచంద్రరావు, ఎన్నికల డిటి సునీల్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ ఆదేశాలతో పేదల సొంతింటి కల నెరవేరుస్తాం. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచన. కేంద్ర ఆరోగ్య సంక్షేమ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. ఫిబ్రవరి 10-11వ తేదీల్లో గోదావరి బాలోత్సవం. 10,000 మంది విద్యార్థులు హాజరవుతారని నిర్వాహకుల వెల్లడి. ముస్లిం మైనారిటీల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీ ముస్లిం నాయకులకు షేక్ సుభాన్ సవాల్. ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం సూర్యప్రకాష్ రావు అస్తమయం. అస్వస్థతతో ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూత. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.